ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక 4 కీలకమైన పథకాలకు సంబంధించి అంకురార్పణ చేసిందో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ గ్రామ సభల్ని తిరస్కరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నాయకులు మాత్రమే రెచ్చగొట్టే ధోరణిలో ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసిన పథకాల మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకత్వం ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారు ఏదైతుందా ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందా? గ్రామ సభలో జరుగుతున్న తంతు ఏంటి అసలు?